భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. మంగళవారమే జట్టు కొలంబోకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనున్నది. మొదటి మ్యాచ్ ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానుంది. 23వ తేదీన రెండో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగే ఈ సిరీస్ కావడం అయితే దీనివల్ల ఇరు జట్లు చాలా సీరియస్గా తీసుకోనున్నాయి ఈ సిరీస్ను. వచ్చే ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. దీనికోసం ఇప్పటి నుంచే బీసీసీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన నేపథ్యంలో జట్టు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. మెర్కల్ లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త ముఖాలకు అవకాశాలను ఇస్తున్నారు సెలెక్టర్లు. ఇప్పుడున్న టీ20 హవా నేపథ్యంలో 50 ఓవర్ల పాటు నిలకడ ఆడే సామర్థ్యం ఉన్నవారికే చోటు దక్కవచ్చు. ఈ పరిస్థితుల మధ్య టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ తెరమీదికి వచ్చాడు. తాజాగా వన్డే వరల్డ్ కప్ కోసం తన అంచనా మేరకు భారత జట్టును ఎంపిక చేశాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా నిర్వహించబోయే ఈ మెగా టోర్నీ సమయానికి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టు అందరినీ ఆకర్షిస్తుంది. ఈ జట్టులో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇద్దరితో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. అయితే ఇప్పటికే టీ20 ఫార్మాట్కు ఈ ముగ్గురు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నాటికి వయసు రీత్యా వన్డేలు ఆడటం కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయినప్పటికీ వారి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే వీళ్లతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోనున్నారు. కొందరు యువ సంచలనం సృష్టించే యువ ఆటగాళ్లను కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వారిలో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్గా శుభ్మన్ గిల్కు అవకాశం దక్కింది. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు అవకాశం దక్కింది. ఇక దూకుడుగా ఆడే ఇషాన్ కిషన్ కూడా చోటులో భాగంగా జట్టులోకి వచ్చాడు. హర్షదీప్ సింగ్ను స్పిన్ బౌలింగ్, కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్, అక్షర్ పటేల్ ఈ ముగ్గురు బౌలింగ్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్లు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే వీళ్లను వన్డే వరల్డ్ కప్లో ఎంపిక చేశారు సీనియర్ మాజీ ప్లేయర్ అయిన సునీల్ గవాస్కర్.